ప్రభువుల వారు అనగా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రవచన నెరవేర్పు. దేవుడు ప్రవచించినటువంటి అలనాడు భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసినటువంటి ఆ ప్రవచనములను నెరవేర్చడానికి తన కుమారుని భూమి మీద పంపినాడు అనేటటువంటి మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని గంటలకు ఆ మాట అన్నాడు? రాత్రి 3 గంటలకా, పగలు 3 గంటలకా? మరి మధ్యాహ్నం 3 గంటలకు అయితే మరి ఏం కమ్మింది అక్కడ? ఎందుకు చీకటి కమ్మింది? చీకటి కమ్మాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు ఆ మాట అన్నందుకు చీకటి కమ్మిందా? యేసు ప్రభు అయినందుకు చీకటి కమ్మిందా? ఇంకేదైనా ఏమైనా సంభవించిందా? ఏమైనా విపత్తు ఏదైనా సంభవించిందా ఈ సృష్టిలో? ఏమి జరిగింది అని చూస్తే ఒకసారి చూద్దాం బిడ్డ. ఆమోసు తీద్దాం ఒకసారి. ఆమోసు దానికి ముందుగా ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం. అసలు ఏం జరిగింది అక్కడ? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటప్పుడు చీకటిగా ఉందా లేకపోతే మధ్యాహ్నం చీకటి అయిందమ్మా? అంటే అది విచిత్రమైనటువంటి విషయమా కాదా? ఆలోచించేటటువంటి విషయమా కాదా? ఆశ్చర్యపోయే విషయమా కాదా? ఏదో గ్రహించాల్సినటువంటి విషయమే కాదా? ఏదో ఆలోచించాల్సిన విషయమేనా కాదా? అవును కదా. మరి ఏం జరిగింది? ఎందుకు అక్కడ కమ్మింది? అట్లే ఒకసారి మార్కు సువార్త 15:34 చదువుదాం. తర్వాత ఆమోస్కి వెళ్దాం. ఆమోస్ తీసి పెట్టండి ఎవరన్నా, ఎందుకంటే ఊరు తొందర దొరకదు మనలోకి. ఆమోస్ ఎక్కడో ఉంటది. అది కీర్తన, సామెతలు ఇవి దొరుకుతాయి. ఆది కాండము, ప్రకటన. ప్రకటన అంటే కూడా ఆది కాండము, అది వేరే విషయం. సరే, మార్కు సువార్త 15:34 వచనం. మార్కు సువార్త 15:34 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాయని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఈ వచనాల్లో చూసుకున్నట్టయితే మధ్యాహ్న కాల సమయమందు చీకటి కమ్మింది. ఒకటి మనం మనసులో పెట్టుకోవాలా. యేసు ప్రభువుల వారు తండ్రి యొక్క ప్రవచన నెరవేర్పు. ఇప్పుడు ఆమోసు వెళ్దాం. ఆమోసు 8వ అధ్యాయం చూద్దాం. ఎందుకు బిగ్గరగా కేక వేసిందో అనే పాయింట్ కావాలి ఇప్పుడు మనకి. 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ దినమున, ఏ దినమున? ఇదిగో ఈ దినమున, ఆ దినమున రాబోయేటటువంటి నా కుమారుడైనటువంటి క్రీస్తు శిలువ పైన మరణించబోతున్నటువంటి ఆ దినమున నేను ఏం చేస్తానంటే మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి అస్తమింపజేయుదును. హల్లెలూయా. ప్రవచనం ఉందా? ఇది ప్రవచనం చెప్పినాడా తండ్రి అయిన దేవుడు? ధర్మశాస్త్రంలో ఏం చెప్పిండు? ఓ పిల్లలారా, నా ప్రజలారా, నేను ఆ దినమున మధ్యాహ్నము సూర్యుణ్ణి అస్తమింపజేస్తా. ఏం జరుగుతుందంటే మిట్ట మధ్యాహ్నము చీకటైపోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేయగలగాల? అరే ఏంది? అదే ఆమోసులో చెప్పినటువంటి విధంగా మధ్యాహ్న కాల సమయం చీకటయింది అంటే ఈయన ఎవరో కాదు, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు అనబడే మెస్సయా. ఒక్కడైనా గ్రహించినారా? ఒక్కడైనా? ఏమండి? అందుకే హృదయం ఉండి నా ప్రజలు ఎసంటోలు, కళ్ళుండి చూడరు, చూసిన కంటత వాక్యం. హల్లెలూయా.
ఒక్కడు గ్రహించలే. అక్కడ ఎంత తేటగా ఉందండి ధర్మశాస్త్రము. ప్రవచనము రాబోయిన దినములలో నా కుమారుడు వస్తాడు, శిలువ యాగం అవుతాడు. ఆ సమయం అప్పుడు నా కుమారుడు శిలువ పైన ఉన్నప్పుడు నేను మధ్యాహ్నము సూర్యుని అస్తమింపజేస్తాయి. ఎంత క్లియర్ ఉందండి. ఎవరు గ్రహించలేరు. ఈ రోజు క్రైస్తవ్యం కూడా గ్రహించలేకపోతుంది. ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని. నరకం ఉందంటే గ్రహించలేకపోతుంది, పరలోకం ఉందంటే గ్రహించలేకపోతుంది, నిత్య జీవం ఉందంటే గ్రహించలేకపోతుంది, పాపానికి శిక్ష ఉందంటే గ్రహించలేకపోతుంది, దేవుని ప్రేమను గ్రహించలేకపోతుంది, దేవుని త్యాగాన్ని గ్రహించలేకపోతుంది. కీర్తన 22 తీద్దాం ఒకసారి. బిగ్గరగా ఎందుకు కేకేసినాడంటే ఈ మాట వినైనా గ్రహిస్తారేమో అని. 1వ వచనం, నా దేవా నా దేవా. ఎక్కడుందండి ఇంతకు ముందు ఇది? ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నామండి? నూతన నిబంధనలు చదువుకున్నామా అమ్మ? 2 చోట్ల చదివించిందా? దావీదు గారితో కొన్ని వందల వేల సంవత్సరముల క్రితము దేవుడు ప్రవచింపజేసిన ప్రవచనమేనండి ఆల్రెడీ. నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడినవని, నన్ను రక్షింపక, నా అర్థతోని వినక వేల దూరంగా ఉన్నావు ప్రభువా. ఆల్రెడీ ప్రవచనమేనండి ఇది కూడా. బిగ్గరగా అనడానికి కారణం ఏం చెప్పండి? ఇప్పుడు కనీసం ఎవడన్నా విని ఆ మాటను గ్రహించి నన్ను గుర్తుపడతాడేమో అంటే చెప్పాల. ఒక్కడు కూడా ఆ మాట అనగానే ఏమి రావాలి? కిందకి చేరడం. దావీదు గారి ద్వారా దేవుడు ఆల్రెడీ ప్రవచింపజేసిన ప్రవచనమేనంటున్నాడంటే ఈయననే దైవ కుమారుడు అనబడే మెస్సయ్య గాడా? ఎక్కడ? ఎవరు గ్రహిస్తున్నారు? ఎవరు గ్రహించినారు? ఎవరు చూసినారు? ఎవరు గ్రహించలే? ఏమండి? ఈ మాట కుమారుడు తండ్రిని అడుగుతున్నటువంటి సందర్భం. నా చెయ్యి ఎందుకు విడనాడితివి? ఈ మాట విన్నప్పుడు తండ్రి హృదయం ఏమై ఉండవచ్చు? అవునండి, విలవిలలాడిపోయి ఉండవచ్చు. ఎంతగా అంటే అలనాడు అబ్రహాము ఇస్సాకును మోరియా పర్వతం పైకి తీసుకెళ్లి బలి ఇచ్చే సమయంలో ఆయన హృదయం ఎంతగానైతే విలవిలలాడిందో అంతగా ఈయన హృదయం కూడా విలవిలలాడినటువంటిది. మరి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిందా కుమారుడికి? అక్కడ మాటకి ప్రశ్న జవాబు వచ్చింది. ఎవరికి? అబ్రహాము గారికి, ఇస్సాకు. తండ్రి బలి ఎక్కడా అడిగిందా? తండ్రి సమాధానం చెప్పిండా? ఏమని చెప్పిండు? యెహోవా యెహోవా యెహోవా. చెప్పండి బ్రదర్, మమ్మల్ని అంతే మేమేం చెప్తాము? మీరు చెప్పని కున్నోళ్ళు మీరు చెప్పండి. మేము ఇంటర్కి వచ్చిన వాళ్ళం బ్రదర్. కాకపోతే ఏంటంటే వినబడలే మాకు. ఇంటుంటాం కానీ మేము చెబులిందియు వినం బ్రదర్. మీరు చెప్పండి, మేము వచ్చినమే గొప్ప. మీకు అర్థమైందా? మీరు మళ్ళా మమ్మల్ని ఉల్టా ప్రశ్న వేయకుండా మీరు ఏం ప్రిపేర్ అయినారో చెప్పుకోండి. అంతేగాని మీరు ఎవరు మీరు వంటసాలన్నా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా. యెహోవా ఈరే అన్నాడంట. కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తే ఏదయ్యా బలి అంటే దేవుడు చూసుకుంటాడు బిడ్డ అన్నాడంట. మరి ఇక్కడ క్రీస్తు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు వచ్చిందంటే యోహాను గారు చెప్పినారు సమాధానం. జవాబు వచ్చింది, ఇచ్చినాడు. తెలుసా మీకు? ఈ ప్రశ్నకి జవాబు దేవుడిచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము ఏమని జవాబు ఇచ్చిందో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అంటే బాగా వినండి అమ్మా, ఇదే కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేదే. ఈ అడిగినటువంటి ఈ 4వ మాటకు జవాబే అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినవంటే తండ్రి ఏం జవాబు చెప్పింది తెలుసా?
నేను లోకమునెంతో ప్రేమిస్తున్నా నా పెద్ద కుమారుడా, అందుకే నీ చెయ్యి నేను విడుస్తున్నా. నీ చెయ్యి విడిస్తేనే ఇప్పుడు నేను వారి చెయ్యిని పట్టుకోవచ్చు. హల్లెలూయా. నీ చెయ్యి విడిస్తేనే నువ్వు బలియాగం కాగలుగుతావు. ఇదిగో నీ సహోదరుని తమ్ముళ్ళంతా రక్షింపబడతారు బిడ్డ. చెప్తున్నాడు పెద్ద కుమారుడికి, కొంచెం ఓర్చుకో బిడ్డ. తమ్ముళ్ళ పెద్ద కొడుకుకి చెప్తున్నాడు, నాయన తమ్ముళ్ళ కోసం కొంచెం ఓర్చుకో బిడ్డ. ఇంట్లో నలుగురుంటే ఒకడు చెడిపోతా ఉంటే, లేకపోతే ఒకడు స్థిరపడకపోతుంటే పెద్దోడికి ఏం చెప్తాం తెలుసా? పోనీరా, కానీలే, కొంచెం ఓర్చుకో, ఇచ్చై పాపము ఉండనీలే అంటామా లేదా? అదే అన్నాడు ఇక్కడ. పెద్ద కుమారుని జ్యేష్ఠ పుత్రుడినైనటువంటి నేను నా చెయ్యి ఎందుకు విడిచినావు ప్రభు అంటే ఆయన తండ్రి చెప్పిన సమాధానం, నేను లోకము నా బిడ్డల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా. నేను ఈ రోజు తండ్రి అడిగితే ఏం చెప్తాను తెలుసా? నా కుమారుడి కంటే ఎక్కువగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాను, అందుకే నా కుమారుడిని నేను మీకు అనుగ్రహించిన. అనుగ్రహించడం అంటే ఇవ్వడము. నిన్ను ప్రేమించినందున నిన్ను విమోచించడానికి కుమారుణ్ణి అంట ఆయన అనుగ్రహించిన. చదవండి ఒకసారి. ప్రతివాడును ఆయన అనుగ్రహించను. నోట్ దిస్ పాయింట్. అనుగ్రహించడం అంటే ఇవ్వడము. ఎప్పుడైతే తండ్రి తన కుమారుణ్ణి నీకోసము బలిగా ఇచ్చినాడో నీవు పాప విమోచన పొందినటువంటి దానవు, పొందినటువంటి వాడవు. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు నీ యొక్క విమోచన కొరకు క్రీస్తనబడినటువంటి గొర్రె పిల్లను బలిగా అర్పించి నిన్ను పాపము నుంచి విమోచించి, ఏ కోడల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా పాప విమోచన కలుగదు, జరగదు, లేదు. నా బిడ్డలందరూ విమోచింపబడాలంటే నా కుమారుని బలిగా అయ్యాలి. క్రీస్తు అనబడినటువంటి నా కుమారుడైన గొర్రె పిల్లని బలి ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చిండా? గొర్రె పిల్లని ఇచ్చిండా? అక్కడ ఇసాకు విషయంలో ఇసాకును పొందుకున్నాడా? మరణము నుండి పునరుద్ధానము పొందుకున్నాడా? ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించి ఇచ్చినందున మరణింపవలసినటువంటి మనము విమోచింపబడిన. క్లియరమ్మా? అర్థమైంది అందరికి? అందుకే మీరు అక్కడ యోహాను పత్రికలో మీరు పాపముల చేత చచ్చిన వారై, మీ అపరాధం చేత చచ్చిన వారై ఉండగా తండ్రి కుమారుని అనుగ్రహించిండు, అందుకే బతికి పట్టగట్టిండు. అనుగ్రహించినాడు, సొంత కుమారుని అనుగ్రహించినాడు. రోమా 8:31 ఏ కొండ పైననైతే ఇస్సాకును అబ్రహాము బలిగా అర్పించి ఉన్నాడో అదే కొండ పైన క్రీస్తు బలి అయినాడండి. విషయం తెలుసా తెలియదు మీకు? తెలుసా అండి మీకు? ఆ మోరియా పర్వతము పైననే, ఏ మోరియా పర్వతం పైకి అయితే అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్లి బలిగా అర్పించినాడో, బలిగా అర్పించి పునరుద్ధానముగా మళ్ళా జీవముతో ఎట్లయితే తన కుమారుని పొందినాడో, ఇక్కడ క్రీస్తు కూడా అదే మోరియా పర్వతము పైన బలిగా అర్పింపబడినాడు. అక్కడనే యెరూషలేము స్థాపింపబడినది. సీక్వెన్స్ చూసినామా ఎట్లా కలిసిందో? సేమ్ అక్కడ తన కుమారుని గొర్రె పిల్లగా అనుగ్రహించినాడు, మనల్ని అందరినీ కూడా విమోచించాడు. అక్కడ కూడా గొర్రె పిల్లను అబ్రహాము విషయంలో అనుగ్రహించినాడు, తన కుమారుణ్ణి విమోచింపబడి. రైట్. 31 8:31 ఇట్లుండగా ఏమందును
ఇట్లుండగా ఇంకేమందును? గొర్రె పిల్ల అయినటువంటి తన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించి విమోచిండగా ఎట్లుండగా ఇట్లా విమోచింపగా ఇంకేమందును? వినండి, బాగా అర్థం చేసుకుని ఈ మాటకు అర్థం. ఇట్లుండగా ఇంత పాపి, అవునా అయితే నేనైతే పాపినై ఉన్నటువంటి నన్ను తన కుమారుడైనటువంటి క్రీస్తును అనుగ్రహించి నన్ను విమోచించినాడా? ఓ ఇట్లుండగా ఏమందును? ఇది అర్థం. మనకు విరోధి ఎవడండి? ఇంకా ఇట్లా ఆయన సొంత కుమారుని గొర్రె పిల్లగా అనుగ్రహించి విమోచించినాక మనకు విరోధి ఎవడు? ఇంకేముందా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన్నుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? హల్లెలూయా. ఏమి సమస్తం? పరలోకమును సహితము ఎందుకు అనుగ్రహింపడు? అంత త్యాగము చేసిన వాడు పరలోకమునివ్వడా? మనకు పరలోకమునిచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఈ మాటకు తండ్రి చెప్పిన మాట కొంచెం ఓర్చుకో బిడ్డ, ఎందుకంటే నేను ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను. లోకాన్ని అంటే ఈ లోకాశలోకి పోయారు. మళ్ళీ లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులమైన మనమోయ్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.